హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. తిరుమలకు ఎవరైనా ఎందుకు వెళ్తారు? శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం. తిరుమలకు వెళ్లేవారంతా ఎవరు? శ్రీవారి భక్తులు. టీటీడీలో 15,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఎవరి కోసం అక్కడ ఉన్నారు? శ్రీవారి సేవల కోసం, శ్రీవారి భక్తుల సేవల కోసం. వీరందరికీ జీతాలు ఎవరిస్తున్నారు? భక్తుల ద్వారా వచ్చే ఆదాయం నుంచే టీటీడీ సిబ్బందికి జీతాలు. కానీ వీళ్ళు చేస్తుంది ఏమిటి? భక్తులను అష్ట కష్టాలు పెడుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులంతా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. తిరుమల కొండపైకి చేరుకోగానే భక్తుల ప్రథమ లక్ష్యం రూమ్ కోసం ప్రయత్నించడం. కానీ అక్కడ రూమ్ దొరికితే దేవుడి దర్శనం దొరికినంత ఆనందం కలిగించే పరిస్థితికి తీసుకువచ్చారు. రూముల కోసం క్యూ లైన్ లో నిలబడటంతోనే భక్తులకు సగం రోజు గడిచిపోతున్న పరిస్థితి. స్వామివారి దర్శనం కోసం వేచి చూసేంత సమయం ఒక్కోసారి రూముల కోసం క్యూల్లో వేచి చూడాల్సిన పరిస్థితి భక్తులకు కల్పిస్తున్నారు. రూమ్లు అలాట్ చేసే కౌంటర్లు ఉండడానికి 25కి పైగానే ఉన్నా ఎప్పుడూ కూడా 4-5 కౌంటర్ల మించి పనిచేయవు. టీటీడీలో సిబ్బంది తక్కువ ఉన్నారా? భక్తులకు సౌకర్యాలు కల్పించలేని దీనస్థితిలో టీటీడీ ఉందా? భక్తుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం? సుమారు 7,500 రూములు ఉన్నాయి తిరుమలలో. 2,000 నుంచి 4,000 మంది క్యూ లైన్లో ఉంటే కేవలం 4-5 కౌంటర్లు పనిచేస్తుంటే ఏమవుతుంది? రోజులో సగభాగం పైగా అక్కడే గడిచిపోతుంది. విఐపి సిఫార్సు లెటర్లతో 400-500 మంది క్యూల్లో ఉంటే ఎంబీసీ కౌంటర్లో ఒకే ఒక కౌంటర్ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఉండడానికి 10 కౌంటర్ల దాకా ఉంటాయి. కానీ ఒకే కౌంటర్ పనిచేస్తుంది. దీంతో రోజులో సగభాగం పైగా అక్కడే గడిచిపోతుంది. టీటీడీ ఉన్నది ఎందుకోసం? భక్తుల కోసమే కదా. 15,000 మంది సిబ్బంది ఉంటే భక్తులకు రూములు కేటాయించే కౌంటర్లు తరచుగా 4-5 మాత్రమే పనిచేయటం ఏంటి? తిరుమలకు వచ్చే భక్తులు ప్రధానంగా కోరుకునేది ఏంటి? స్వామివారి దర్శనం, స్వామివారి ప్రసాదం, అక్కడ ఒక రోజు ఉండడానికి వీలుగా రూమ్. స్వామివారి దర్శనానికి టైం పడుతుంది, అది ఎలాగూ తప్పదు. అందుకోసం భక్తులు సంతోషంగా భక్తితో వేచి ఉంటారు. కానీ రూముల కోసం గంటల క్యూల్లో నిలబెట్టడం ఏంటి? ఏం టీటీడీ రెగ్యులర్ గా 50 కౌంటర్లు ఇందుకోసం పనిచేసేలా చర్యలు తీసుకోలేదా? 500 మంది సిబ్బందిని ఇందుకోసం కేటాయించలేదా? టీటీడీ ఉన్నదే శ్రీవారి కోసం, భక్తుల కోసం. టీటీడీ సిబ్బందికి అంతకంటే ముఖ్యమైన పనులు ఏముంటాయి? అన్ని వేల సిబ్బంది నిర్వహించే విధులు ఏంటి? తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవాలి. అక్కడికి ఎన్ని వేల మంది వచ్చినా ఎవరో కూడా అక్కడ వెయిటింగ్ లో ఉండాల్సిన పరిస్థితి లేకుండా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. అదే విధంగా రూమ్లు అలాట్ చేసే కౌంటర్లు కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేసి ఎప్పుడూ పనిచేసేలాగా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రసాదాల కౌంటర్ల వద్ద కూడా అంతే. ఉండడానికి 30-40 కౌంటర్లు ఉంటాయి. కానీ 4-5కి మించి ఎప్పుడూ పనిచేయవు. ఏం భక్తులను క్యూల్లో ఎక్కువసేపు నిలబెట్టడంలో ఆనందం పొందుతున్నారా? టీటీడీ చైర్మన్, ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి భక్తులకు సమయం క్యూ లైన్లోనే గడిచిపోకుండా చర్యలు తీసుకోవాలి.